హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రెండు కీలకమైనటువంటి అంశాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చకు వస్తున్నాయి. ఒకటి, రాయచోటిలో వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించినటువంటి పారువేట ఉత్సవం జరుగుతుండగా జరిగినటువంటి ఘర్షణ వాతావరణం. రెండొక వైపున వచ్చేటప్పటికి కాశీనాయన క్షేత్రాన్ని అటవీ శాఖ కూల్చివేస్తున్నటువంటి సంఘటనలు. ఈ రెండిట్లో కూడా హిందుత్వవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి స్పందన కోరుతున్నారు. ఆ స్పందన సక్రమంగానే ఉందా, ఆశించినటువంటి విధంగానే ఉందా? అంశం మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువు కమలానంద భారతి స్వామి. నమస్తే స్వామి. హరి ఓం. హరి ఓం. హరి ఓం. స్వామి, ఈ రాయచోటి సంఘటన మొన్ననే అయ్యప్ప యాత్రకు వెళ్తుండగా రాళ్ల దాడి జరిగినటువంటి సంఘటన చూసాం. అది మర్చిపోకముందే ఇప్పుడు ఈ తాజా సంఘటన, దీన్ని ఎలా చూడాలి? ఎవరు దీని వెనకాల ఉన్న కారణం అనుకుంటున్నారు? రాయచోటితో పాటుగా ఇంకా కొన్ని సున్నితమైనటువంటి నగరాలు తయారవుతూ ఉన్నాయి. మాటి మాటికి కవ్వింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి కొంచెం అదుపు తప్పి తీవ్రమైన స్థితికి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. రాయచోటి మాత్రమే కాకుండా మదనపల్లి కావచ్చు, ఇంకా కొన్ని కోటలో కూడా ఒక సంఘటన జరిగింది, వెంకటగిరి కోట. కొంత ఈ జనాభా పెరుగుదల, జనాభా తగ్గుదల, కొన్ని సామాజిక వర్గాలు పెరగటం, కొన్ని సామాజిక వర్గాలు తగ్గటం, కొన్ని సామాజికమైనటువంటి వ్యాపారాలు కావచ్చు, వీటిల్లో ప్రాతినిధ్యం ఆయా వర్గాలకు పెరగటం, ఆర్థిక స్థితిగతులు పెరగటం, జనాభా పెరుగుదల కారణంగా రాజకీయపరమైనటువంటి ప్రాముఖ్యత పెరగటం, ఓటు బ్యాంకు పెరగటం, వీటన్నింటి కారణం చేత అయిన దానికి కాని దానికి కవ్వింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు రాయచోటిలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు 1300 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వీరభద్రుడి దేవాలయం. వీరభద్రుడు అంటే మనకు వీరశైవం. వీరశైవ సాంప్రదాయంలో వాళ్ళు చాలా శరభ అని చెప్పి వాళ్ళు ఒక వీర కృత్యాలు, వీరరసాన్ని సమాజానికి నేర్పించటము, చూపించటము, అలా చేసేటువంటి ఈ కత్తులు తిప్పడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి విన్యాసాలు ఏమున్నాయి, ఇవన్నీ చేసుకుంటూ ఊరేగింపు చేస్తారు. వీరశైవం ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం, అదేవిధంగా మన రాష్ట్రంలో చాలా దగ్గరలో, ముఖ్యంగా కర్నూలు, మహబూబ్ నగరు, మెదక్ జిల్లాల్లో, వరంగల్ జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా వీరశైవం బాగా గట్టిగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి విన్యాసాలతోటి ఈ ప్రదర్శన చేసుకుంటూనే ఊరేగింపులు చేస్తారు. కాల ప్రవాహంలో కొన్ని సందర్భాల్లో అనేక కారణాల చేత విదేశీయుల పరిపాలన కావచ్చు, అట్లాంటి అప్పుడు కావచ్చు, ఇప్పుడు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండటం, కొద్దిగా పెద్ద స్థాయిలో చేయగలగడం, చిన్న స్థాయిలో చేసుకోవడం అట్లా ఉండొచ్చు. కానీ మొత్తం మీద 1300 సంవత్సరాల నుంచి వీరభద్రుడికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఆ దారిలో వెళుతున్నారు, ఆ దారిలో వస్తున్నారు, ఇప్పటిది కాదు. ఒకవేళ ఇంకొకరి ప్రార్థనా మందిరం ఉన్నదనుకోండి, ఇప్పుడు ఉన్న దగ్గర ఉన్నదనుకోండి, అది వీరభద్రుడి దేవాలయ నిర్మాణమై కొన్ని వందల సంవత్సరాల పాటు ఊరేగింపు జరిగిన తర్వాతనే వచ్చి ఉంటుంది. కాబట్టి అనూచానంగా వస్తూ ఉండేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం ఈ రకంగా మార్చుకోవాలనో, లేకపోతే అంటే ఒక హిందూ సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా చేయాలనో ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ దేశంలో మనం అందరం కలిసి జీవించాలా అని అనుకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కొంత మనం సర్దుకోవాలా, కొంత మీరు సర్దుకోవాలనే పద్ధతిలో ఉండాలి తప్ప ప్రతి విషయంలో మీరే ఎప్పటికీ సర్దుకుంటూ ఉండాలా అన్నప్పుడే పట్టుదలలు పెరుగుతూ ఉన్నాయి. నా హక్కులు ఏమిటి, నా స్వేచ్ఛ ఏమిటి, నా పరిధి ఏమిటి, నా అస్తిత్వం ఏమిటి, నా ఉనికి ఏమిటి అనేటువంటిది కూడా హిందూ సమాజము ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుచేతనే ఇట్లాంటి సంఘటనలు. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, పోలీసులు ముందు అనుమతి ఇవ్వటం, చక్కగా అక్కడ దాకా రావటం, ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎవరిని అడగకుండా అక్కడి నుంచి కొంతమంది ఆ మేళతాళాలని ముందుకు పంపించి వేయటం, వాళ్ళు వస్తే కానీ మేము వెళ్ళమని వీళ్ళు కూర్చోవటం, వాళ్ళు వెనక్కి తీసుకురావటం, ఇవన్నీ అప్పటికప్పుడు అక్కడికక్కడ జరిగిపోయినాయి. ఇప్పుడు అది బలవంతంగా వీళ్ళు ఏం చేశారంటే, కొంత దూరం దేవుణ్ణి వాళ్ళని బలవంతంగా అంటే రండి పోదాం అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. తీసుకుపోయి అక్కడ ఆపారు, సరిగ్గా ప్రార్థనా మందిరం దగ్గర ఆపారు. ఇప్పుడు అక్కడే ఆగితే కదా గొడవ వస్తుంది అని వీళ్ళు వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు ఇదే అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి?
పోలీసులు ఏమనుకుంటారు, మేము గొడవ జరగకుండా కదా ప్రయత్నం చేసామని. ఊరేగింపు చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము కూడా గొడవ జరగకుండానే కదా ప్రయత్నం చేసామని. ముందుకొచ్చిన దేవుడు వెనకెందుకు వెళ్ళిపోయినాడు? ముందు ఎక్కడికైతే తీసుకొచ్చారో అక్కడే ఆపితే ఉద్రిక్తత మరింత పెరుగుతుంది. కాబట్టి మనమే 4 అడుగులు వెనకపోదాం, ఒక 20 అడుగులు వెనక్కిపోయి అక్కడ ఆగారు. మీరు ముందుకు తీసుకొచ్చిన దాన్ని వెనక్కెందుకు తీసుకొని పోయారు అనే ఆ విషయము వాళ్ళు కొద్దిగా, సాధారణంగా పోలీసులు చాలా సందర్భాల్లో ఎంతో సంయమనంతో వ్యవహరించడం మనం చూస్తూ ఉంటాం. ప్రతి దగ్గర ఘర్షణాత్మక వైఖరి లేదా ప్రతి దగ్గర అధిగమించిపోవాలనేటువంటి వైఖరి ఉన్నట్టుగా మనం ఏం భావించక్కర్లేదు. ఇక్కడ కూడా పోలీసులు మొదటి సగభాగంలో చాలా వరకు సహకరించుకుంటూనే తీసుకెళ్ళారు. ఇరు వర్గాలు అటు పక్కన ఇటు పక్కన శబ్ద పెడుతూనే. ఒక్కసారిగా అది వైపు తప్పినట్టుగా అయిపోవటం, వెంటనే విరుచుకుబడి హిందువుల్ని ఆడ మగ తేడా లేకుండా విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేయటంతో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ స్నేహభావము బంధము ఏదుందో అది చెదిరిపోయింది. చెదిరిపోయిన తర్వాత పోలీసులు ఏం చేశారంటే, మరి ఎందుకు ఆ రకంగా చేశారు, వాళ్ళ ఆలోచన ఏందో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో అందరూ కూడా హిందుత్వం అనే ఎజెండాను పట్టుకొని ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో అందరూ ప్రకటన చేస్తూ ఉన్నారు. అందులోనే ఇక్కడ బీజేపీ భాగస్వామిగా ఉంది. అలా ప్రభుత్వ పక్షంలో ఉండేటువంటి సంస్థలకే మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించి ఇష్టం వచ్చినట్టు చేయడం అంటే అది ఏ ఉద్దేశంతో చేశారు అనేది ఆలోచించాల్సి వస్తుంది. సాధారణంగా ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళకి సంబంధించినంత వరకు వెనక ముందు ఆలోచించి ఎవరైనా చేస్తారు, అది అందరి అభిప్రాయం, మన అభిప్రాయం. కానీ ఇప్పుడు ఇక్కడ అసలు ఎప్పుడు ఎక్కడా లేని విధంగా సంస్థల పేర్లే తీసుకోవటం, ఆ పేర్లన్నీ రాసినటువంటి ఫిర్యాదు పత్రంలో రాసి ఈ సంస్థల వాళ్ళు ఈ సంస్థలు అని చెప్పి పేర్కొనటం, ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయంగా అనిపిస్తున్నది. కూడా అందుకనే వాళ్ళు పట్టుదలగా తీసుకుంటున్నారు, ఎందుకు ఇలా జరిగింది అని. వాళ్ళు కూడా దాని మీద నిన్న ధర్నా చేయడం ఇటువంటిదంతా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో కూడా ధర్నాలు జరిగాయి, ప్రదర్శనలు జరిగాయి, జిల్లా కలెక్టర్లు కలిశారు. ఆ జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు మన దసరా వినాయక చవితి, మన పోయిన వినాయక చవితి అప్పుడు పెడనలో ఒక సంఘటన జరిగింది. సుమారు అదే సమయంలో దసరా సందర్భంలో ఇక్కడ వెంకటగిరి కోట చిత్తూరు జిల్లాలో అక్కడ జరిగింది. అక్కడ జరిగినప్పుడు అక్కడ పోలీసులు ఎలా వ్యవహరించారు, అధికార వర్గం ఎలా వ్యవహరించింది, రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించారు, అది చూడాలి కదా. కాబట్టి అక్కడ వ్యవహరించిన తీరుకి ఇక్కడ వ్యవహరించిన తీరుకి తేడా ఏంటి, ఎందుకు వచ్చింది, అది కూడా బేరీజ్ వేసుకుంటారు కదా. అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నిన్న మనం విషయం ఏంటంటే, అసలు ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి, జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నటువంటి అఖిల భారత సర్వీసులు ఉన్నవాళ్ళు, దేశంలో ఉండేటువంటి, మన భారతదేశంలో ఉండేటువంటి మిళిత సమ్మిళిత సమీకృత విభిన్న ఇట్లా అనేక రకాల ఆచార సాంప్రదాయాలు ఉండేటువంటి భారతదేశాన్ని అర్థం చేసుకుంటేనే కదా వాళ్ళు అఖిల భారత సర్వీసులకు వచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడో మారుమూల ఈశాన్య ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ లాంటి దగ్గర కూడా పనిచేస్తున్నారు కదా. కాబట్టి అటువంటి వాళ్ళకి ప్రపంచంలోనే పెద్ద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ గురించో లేకపోతే విశ్వ హిందూ పరిషత్ గురించి అవగాహన లేదని ఎలా అనుకుంటాం? మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎందుకు అటువంటి బలహీనమైన వ్యాఖ్యలు చేశారు, చేయాల్సినంత అవసరమే వచ్చింది. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు హిందుత్వ శక్తులు, ఇప్పుడు బీబీసీ వాళ్ళు ఏం చెప్తారు, హిందూ భారతీయ జనతా పార్టీ అని చెప్తారు. నేను 30 ఏళ్ల నుంచి ఉంటున్నా బీబీసీలో, హిందూ భారతీయ జనతా పార్టీ. 3వ సారి కూడా సెంటర్లో వాళ్లే పరిపాలన చేస్తుంటే వీళ్ళు ఇంత అమాయకంగా అఖిల భారత సర్వీసుల్లో ఉండేవాళ్ళు ఆ సంస్థలు పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ధైర్యం ఏమిటి, మీరు ఏమనుకుంటున్నారు, అలా మాట్లాడవచ్చా అనేది ఈరోజు చర్చనీయాంశం అవుతుంది. అందరూ అది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు మాట్లాడడం కదా, ఒకప్పుడు సంఘం మీద నిషేధం ఉండింది, ఎప్పుడో చేశారు, ఎమర్జెన్సీలో పెట్టారు, 48లో పెట్టారు అంటే ఆ రోజులు వేరు. ఈరోజు రాష్ట్రాలు దేశమే పరిపాలిస్తూ ప్రపంచం మొత్తాన్ని భారతదేశం వైపు తిరిగేటట్టు చూసుకుంటూ ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ళు వెనకబడి అప్పుడు మాట్లాడిన వాళ్ళ దాకా ఇప్పుడు మాట్లాడుతూ అది ఏమి సమంజసంగా ఉంటుంది? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. వెరసి పోలీసు వర్గాలకే నేను చెప్పేది ఏమిటి అంటే, ఒక రాయచోటిని కాదు, మీరే మీ అంతరాత్మతోటి మీరు ఆలోచించుకోండి. ఈ దేశంలో జరుగుతుండేటువంటి మార్పుల వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరు? ఈ దేశంలో
శాంతి భద్రతల విషయంలో మాటి మాటికి ప్రాణాలు పోగొట్టుకున్నది పోలీసులే. మీరే లక్ష్యం, మీరే నష్టపోతున్నారు. ఒకటి, పోలీసులు కానీ మిగతా ఎవరైతే ఈ రక్షణ దళాలు కానీ ఎక్కడైనా ప్రాణం పోతే మీ గురించి శ్రద్ధాంజలి ఘటించేది, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేది, మీకు అండగా నిలబడేది ఎవరు? ఏ సంస్థలు? మీ ఇంటికి వచ్చి పరామర్శించింది ఎవరు? మీ కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించింది ఎవరు? మీ కుటుంబానికి ఒంటరితనాన్ని పోగొట్టేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు? మీరు ఎవరిని వేలెత్తి రోజున అవహేళనగా మాట్లాడుతున్నారో వాళ్ళు తప్ప మీకోసం కన్నీటి చుక్క కార్చిన వాడి దేశంలో ఎవడన్నా ఉన్నాడా? కనీసం ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా ఎలా ఉంటున్నారు మీరు? మీరు ఎవరిని దూరం చేసుకుంటున్నారో తెలుసా? కనీసం మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని మీ విలువని పెంచేటువంటి ఒక సమాజంలో ఒక బలమైన వర్గాన్ని మీరు దూరం చేసుకుంటూ ఉన్నారు. ఇది మీరు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. దేశంలో పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. బయట కొంతమంది చాలా శాంతి ప్రవచనాలు చెప్తూ ఉంటారు, ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరేమో వీళ్ళ మాటలు వింటున్నారు. మీకు తెలియకుండానే మీ చాప కిందకు నీళ్లు వస్తున్నాయన్న సంగతి మీకు అర్థం కావట్లేదు. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. చాలా మార్పులు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తాయి రాబోయే 5-10 సంవత్సరాల్లో. దేశంలో కేంద్రంలో చాలా బలమైన గట్టిగా ఉండేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ పోలీసులకు కావచ్చు, పారామిలిటరీ మిగతా వాళ్ళకి కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చున్నారు కాబట్టి వీళ్ళు బతికిపోతున్నారు. ఎక్కడైతే అటువంటి ప్రభుత్వాలు లేవో, ఈ రోజున మణిపూర్లో ఎక్కువ మంది చనిపోతున్నది ఎవరు? రక్షణ దళానికి సంబంధించిన వాళ్ళే కదా. జమ్మూ కాశ్మీర్లో 70 ఏళ్ల నుంచి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు? 60,000 మంది సైనికులు, పోలీసులు చనిపోయినారు. ఎవరి చేతుల్లో చనిపోయారు? హిందువులా? ఆర్ఎస్ఎస్ఆ? విహెచ్పియా? కనీసం ఇది అవగాహన ఉండదా? ఈ విషయాల పట్ల అందరూ, నేను ఒక్కళ్ళ గురించి, ఒక అధికారిని గురించి కాదు, అసలు ముందు మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎవరు ఏమిటి తెలుసుకోవాలి కదా. అది రాయచోటికి సంబంధించి సరే, ఇది సంఘటన, అది సంస్థలు కూడా చాలా గట్టిగా తీసుకున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. నిన్న అసెంబ్లీలో మాట్లాడారు, అసెంబ్లీ రికార్డ్స్లోకి వచ్చేసింది అది. కాబట్టి దానికి సంబంధించినది వాళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడు ఏ సంస్థ అయినా దాని శక్తి, దాని పట్టుదల, దానికి ఉండేటువంటి లక్షణాలు దానికి ఉంటాయి. కాబట్టి ఈరోజు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం, వాళ్ళు ఏం చేయాలో, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళ ప్రార్థనా స్థలం దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చినందుకు కోపం వచ్చిందా, లేదా వాళ్ళ దగ్గరికి కావాలని వెళ్ళారని వీళ్ళు చేసినట్టు అనాలా? అది వీళ్ళు ఏం చేశారంటే, ఊరేగింపుకోబోతుంటే ఒక దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్పకుండా ఈ మేళతాళాలు ఎవరున్నారో వాళ్ళని దూరంగా తీసుకెళ్లిపోయారు. ఓకే, దూరంగా తీసుకెళ్లిపోయిన సంగతి వీళ్ళకి తెలియక కొంత దూరం నడిచారు. నడిచినప్పుడు ఆ ప్రార్థనా మందిరానికి దరిదాపులకు వచ్చేసారు. చూస్తే వీళ్ళు ముందుకెళ్ళిపోయినారు. గమనించి వాళ్ళు వెనక్కి వస్తేనే మేము పోతామని వీళ్ళు పట్టుబట్టారు. ఓకే, పట్టుబట్టినప్పుడు వాళ్ళు వచ్చేదాకా మనం ఇక్కడే ఉంటే, ఇది ప్రార్థనా మందిరానికి దగ్గరగా ఉన్నాం కదా, మనమే వెనక్కి వెళ్దామని వెళ్ళారు. ఇందులో 2 విషయాలు. ఒకటేమో దేవుడిని వెనక్కి తీసుకోపోవడం అనేది మామూలుగా చేయకూడదు కదా, కానీ దానికి కూడా వీళ్ళు అంగీకరించి వీళ్ళే ఉద్రిక్తత వద్దు, మనం సర్దుకొని పోదామని వెనక్కి వచ్చారు. వీళ్ళేమనుకున్నారు, పట్టుబట్టి మమ్మల్ని వెనక్కి తీసుకురావాలని చెప్పి, మీరు వచ్చిన దేవుడిని వెనక్కి తీసుకోపోతారని వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఆ తట్టు అరుస్తూ అటుపక్క ఇటుపక్క కేకలు, అరుపులు ఉన్నప్పుడు, శబ్దాలు వస్తున్నప్పుడు ఎవరి మాట ఎవరికి వినబడుతుంది? ఎవరు ఎందుకు చేశారో అర్థం చేసుకునే అంత పరిస్థితి అక్కడ ఎందుకుంది? అది లేదు. అందుకని మా మాట వినకుండా వీళ్ళు పట్టుదలగా వెనక్కి తీసుకుపోయారని చెప్పి వీళ్ళు అనుకున్నారు. మనం దరిదాపులుగా వెళ్ళిపోయినాం. అక్కడే వాళ్ళు 10 నిమిషాలు వస్తారా, 20 నిమిషాల్లో వస్తారా, తీసుకొస్తారా, తీసుకురారా, ఎవరెవరికి సర్ది చెప్పాలా? కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం దేనికి లేవు అని చెప్పి వీళ్ళు వెనక్కి 4 అడుగులు పోయినారు, 20 అడుగులు వెనక్కి వెళ్ళారు. ఇది సకారాత్మకంగా, అంటే పాజిటివ్గా అర్థం చేసుకుంటుంటే ఇబ్బంది లేదు. కాబట్టి మీ పాటికి మీరు వెళ్ళిపోయారు, మా మాట వినకుండా మేము ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదా, మీరు వెళ్ళిపోయారు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. మేము అక్కడ ఉంటే ఉద్రిక్తత ఇంకా ఎక్కువ అవుతుంది కదా, మేము వెనక్కి వచ్చిందని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఆ గ్యాప్లో ఇంకా అటువైపు నుంచి ఒత్తిడి, వాళ్ళు చేసే ప్రయత్నం, వాళ్ళు అటువైపు నుంచి దాడి జరగడం, పోలీసులు ఏదో మిస్ఫైర్, అంటే నేను అనేది అవగాహన లోపం వల్ల ఉన్నట్టుండి అక్కడ ఉండేటువంటి అధికారులు ఎవరు మరి నిర్ణయం తీసుకున్నారో చాలా దారుణంగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అంత చేయాల్సింది కాదు. ఎందుకంటే అది ఒక భక్తి భావనతో జరుగుతుండేటువంటి కార్యక్రమం.
ఇక జై శ్రీరామ్ నినాదం అనేది అది ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఈరోజు మొత్తం భారతదేశంలో హిందూ సమాజానికి జై శ్రీరామ్ అనేది ఒక మంత్రంలాగా అయిపోయింది. ఇప్పుడు మేమే అయ్యా బాబు ఎక్కడికి వెళ్తే దేవాలయం ఏదైనా ఊరేగింపులు వెళ్తే ఎంతసేపు జై శ్రీరామే ఆయన ఎందుకు అంటారు? మీరు ఇంకేదైనా కాస్త ఇది కూడా చెప్పొచ్చు కదా, ఇది ఇంకేదైనా భజన పాటలు పాడండి, భజన పాటలు పాడండి, సాంప్రదాయ పాటలు ఉన్నాయి అని కూడా మనం కూడా చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు జై శ్రీరామ్ అనేది అది ఒక మంత్రం, తారక మంత్రం అయిపోయింది. కాబట్టి అదేదో అనకూడని మాటనో లేకపోతే అనకూడని నినాదమనో భావించాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలో ఏం తెలియకుండా కూడా అది అలా భావావేశంతో వస్తుండేటువంటి, అది కడుపులో నుంచి వస్తున్న మాటే తప్ప అదేదో అరవాలుగా అరిచేటువంటి మాట కాదు. ఇప్పుడు దేవాలయం ఒకప్పుడు మనం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే గోవిందనామాలతో మారుమోగిపోయేది. ఇప్పుడు గోవింద అనొద్దు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే వాలంటీర్లు వాళ్ళు ఎంతసేపు మీరు అరిస్తే మేము ఎంతసేపు భరించాలి, అందుకని అరవద్దు. ఇప్పుడు నువ్వు వినడానికి కాదు కదా, గోవిందుడు వినాలను. అక్కడ భక్తి భావనతోటి గోవిందనామాలతో మారుమోగాల్సింది. మీరు చాలా మౌనంగా నడుచుకోండి, భగవంతుడిని మనసులో ధ్యానించుకోండి అని చెప్తే ఎట్లా? అది ప్రతి దేవాలయంలో అక్కడ శ్రీశైలం పోతే కూడా అంతే, మౌనంగా ఉండండి ఎందుకు అరుస్తారు అంటారు. ఈ వాతావరణం అన్ని దగ్గరలో ఉంది. అట్నే జై శ్రీరామ్ అంటే కూడా అది కొన్ని సందర్భాల్లో కొంతమంది మాట్లాడేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తున్నది. అట్లేం కాదు, పరిస్థితులు చక్కబడాలి. పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అంటే జిల్లా కలెక్టర్లు వీళ్ళు కూడా దేశంలో సమాజంలో వస్తున్న మార్పుల్ని మీరు అవగాహన చేసుకోలేకపోతే ఎక్కువ ఇబ్బంది పడేది, ఎక్కువ నష్టపోయేది మీరే అని నేను చెప్పదలుచుకున్నాను. రైట్. కాశీనాయన క్షేత్రం ఉదంతాన్ని ఎలా చూడాలి? కాశీనాయన అనే ఆయన ఒక సామాజిక సాంఘిక సంస్కర్త. రోజు కూలి 2 రూపాయలు ఉన్నప్పుడు, కడుపు నిండా బువ్వ తినలేనప్పుడు, చాలా దారుణమైనటువంటి పేదరికం సమాజంలో ఉన్నప్పుడు, ఇక్కడ మన ఈ ప్రాంతంలో ఆయన నెల్లూరు జిల్లా బిడుసుపల్లిని ఉదయగిరి ఆ ప్రాంతంలో ఆయన పుట్టాడు. కానీ ప్రధానంగా కడప, కర్నూలు, నెల్లూరు ఈ జిల్లాల్లో ఆయన ఎప్పుడు గ్రామాల్లో పాదయాత్ర నడుస్తూ ఉండేవాడు. అన్నం పెట్టండి అని ఆయన ఆదర్శంగా తీసుకుని సమాజంలో చాలా మంది మారిపోయారు. ఎంత మార్పు అంటే, నేను బాసర నుంచి తిరుమల పాదయాత్ర చేస్తున్నప్పుడు మనకు నంద్యాలకి కర్నూలుకి మధ్యలో కాలువ బొగ్గ ఉంది. ఆ కాలువ బొగ్గ దగ్గర ఉదయాన్నే నేను ఆ బొగ్గలో స్నానం చేసి పాదయాత్ర ప్రారంభం చేస్తే ఒక ఆయన సన్నగా ఉన్నాడు, లుంగి కట్టుకున్నాడు, చొక్కా కూడా లేదు, ఒక తువ్వాలని ఇట్లా ఎగరేస్తూ స్వామి అంటూ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఏమయ్యా అన్న, ఇక్కడ మేము అన్నదానం చేస్తున్నాం, మా దగ్గర నువ్వు భోజనం చేసిపోవాలా అన్నాడు. నువ్వేంది అన్నదానం చేసేది ఏంది అని అంటే, ఇట్లా కాశీనాయన పెట్టాము అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. రోడ్డు పక్కన తడికలతోటి, ఆ అడవిలో దొరికే పుల్లలతోటి తడికలు కట్టి, పక్కలా పైన అంతా కూడా తడికలతో కట్టుకొని ఒక గోతాపు సంచి పరుచుకొని దాని మీద కూరగాయలు పెట్టుకొని అక్కడ అది చేస్తున్నారు అనమాట. ఒక బియ్యం పెట్టుకొని. ఎవరయ్యా మీరంటే, పక్కన వాళ్ళది మాలవాడ. ఆ మాలవాడలో వీళ్ళు రోజు కూలి పని చేసుకుని బతుకుతారు. ఆ కూలి ద్వారా వచ్చిన డబ్బులో తలా 1 రూపాయో 2 రూపాయలు వేసుకొని అన్ని కూరగాయలు అన్ని బియ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఆ దారిని వచ్చిపోయే వాళ్ళకి ఒక కూలీని ఇక్కడ పెట్టి, ఆ కూలి అతనికి కూలి ఇచ్చి, వచ్చిపోయే వాళ్ళకి అంత అన్నము పప్పు వండి అన్నం పెడుతున్నారు. నేను అక్కడ గోతం వేస్తే గోతం మీద కూర్చున్నాను. ఒక అటికిలో నాకు అంత అన్నం వండి అంత పప్పు చేసి పెట్టాడు. నేను అన్నం తిన్నాను, ఆ ప్రసాదం తీసుకున్నాను, నడిచిపోయినా. ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడని అంత పేదవాడు మాలవాడిలో కూడా నేను సేవ చేయాలని, నేను సంపాదించుకున్న దాంట్లో ఒక 10 పైసలకి ఒకటి పెట్టాలనేటువంటి గుణాన్ని, ఆ హృదయంలో ఉండేటువంటి దాన్ని మేలుకొల్పేది ఉందే, అది కాశీనాయన చేసినటువంటి పని. ఈ రోజున ఎన్ని గ్రామాల్లో అన్నదానం చేస్తున్నారు, ఎంతమంది అన్నదానం చేస్తున్నారంటే, అన్నం లేని వాళ్ళు సమాజంలో ఉన్నారు. ఇప్పుడు ఆ జ్యోతిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వానప్రస్థం. ఇప్పుడు వృద్ధాశ్రమంలో చేరేవాళ్ళు నెలకి 30,000, 40,000, 50,000 కట్టేవాళ్ళు వృద్ధాశ్రమంలో చేరుతున్నారు. జీవితంతా కూలీనాలి చేసుకొని 60-70 ఏళ్ళు వయసు వచ్చి, షుగర్ వచ్చి, మోకాళ్ళు పనిచేయక, చూసేదానికి ఎవరు పూరి గుడిసెలో ఉంటే కొడుకులు చూడక, కూతుళ్ళు చూడక ఉండే పేదవాళ్ళు ఉంటే వాడు కూడెవడు పెట్టాలా? ఎవరు ఆదరించాలా?
ప్రభుత్వం పింఛన్ ఎంతైనా 2,000 గత 5,000 ఇవ్వండి, ముద్ద పెట్టేవాడు ఎవడు? అటువంటి వాళ్ళు వచ్చి అక్కడ చేరిపోతున్నారు. అక్కడ సేవ చేయడానికి ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి నిస్వార్థంగా వచ్చి కార్యకర్తలుగా సేవ చేస్తున్నారు. కాశీనాయన ఆశ్రమంలో ఎక్కడ అన్నదానం చేసినా వాళ్ళు నిస్వార్థంగా కార్యకర్తలు వాలంటీర్లుగా వచ్చి పనిచేసే వాళ్ళే కనపడతారు మనకి. ఎంత గొప్ప విషయం అంటే, స్థానికంగా సమాజంలో వీళ్ళు ఏందిరా ఇట్లా చెడు మార్గంలో పోతున్నారు అనేటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ దారిలోకి వచ్చి వాళ్ళ జీవితాలు మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా తన జీవన శైలితోటి సమాజంలో చాలా పెనుమార్పు తీసుకొచ్చినటువంటి సంస్కర్త కాశీనాయన. అలా తిరుగుతూ ఆ జ్యోతి అనే దగ్గర అక్కడ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అక్కడ దేవాలయం ఉంది, దానికి అనుమతి ఉంది, దానికి రోడ్డు ఉంది, దానికి కరెంట్ ఉంది. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ పక్కనే ఈయన అక్కడికి వచ్చి అక్కడ చనిపోయినాడు. ఆ తర్వాత అక్కడ ఎక్కడ చనిపోయినాడు అక్కడ ఒక సమాధి నిర్మాణం చేశారు, అక్కడ అన్నదానం ప్రారంభించారు. నెమ్మదిగా అక్కడ దానికి చుట్టూరు ఒక దేవాలయం నిర్మాణం చేశారు, అధిష్టానం నిర్మాణం చేశారు, అన్నదానం సత్రం. ఇది జరిగింది ఏమిటంటే, దాంతోపాటు ఇంకా కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళు కూడా షెడ్లు వేసుకొని అన్నదానం చేయడం అది చేస్తూ వచ్చారు. ఇది జరిగింది. నేను నిన్న అక్కడే మన బ్రహ్మంగారి మఠం పక్కనే తోటపల్లి దగ్గర విరజానంద స్వామి వారి ఆశ్రమం ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. మొత్తం కరస్పాండెన్స్ ఫైల్ మొత్తం చదివాను నేను. అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఆశ్రమానికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా కనీసం చిన్న కామెంట్ కూడా ఎప్పుడు చేయలేదు. ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరంగా కావచ్చు, అంటే పులి సంబంధించి కావచ్చు, పక్షులకు సంబంధించి కావచ్చు, ఈ ఆశ్రమం ఇక్కడ ఉండడం వల్ల మాకు అడవికి ఎటువంటి ఇబ్బంది లేదు, పర్యావరణానికి ఇబ్బంది లేదు, పక్షులకు ఇబ్బంది లేదు, పులుల సంచారానికి ఇబ్బంది లేదు. అందరూ సర్టిఫికెట్లు ఇచ్చారు. అన్ని రకాల అనుకూలమైన సర్టిఫికెట్లు ఉన్నాయి. దీన్ని రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం ఉంది, వైసీపీ ఉంది, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కాశీనాయన విషయంలో కడప జిల్లాలో రాజకీయ నాయకులు కావచ్చు, లేదా రాయలసీమలో ఉండే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని రాజకీయమైన అంశంగా చూడలేదు. ఇది వాస్తవం. అందరూ కూడా దానికి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనే వచ్చి ఆయనకి కాళ్ళకు నమస్కారం పెట్టారు, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కాబట్టి అప్పటి నుంచి అందరూ కూడా ఆయన ఒక గురువుగా, ఒక మార్గదర్శకుడిగా, ఒక భగవంతుడిగా భావించారనేది వాస్తవం. కాబట్టి ఇప్పుడు కూడా ఏమిటంటే, ఎందుకు జరిగింది ఎట్లా జరిగి, ఇప్పుడు ఫారెస్ట్ అనేది ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అటవీ పరిరక్షణ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఒక్క సెంటు భూమిని కూడా వదిలిపెట్టుకోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే పర్యావరణం అనేది ఎంత అవసరమైనదో, దాని పట్ల ఎంత చైతన్యము, జాగృతి అవసరమో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కాశీనాయన గురించి, కాశీనాయన జీవితం గురించి తెలియక సరైన సమాచారాన్ని అందించకైతే కొంత సమాచార లోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు ప్రారంభమైనాయి. అటు కేంద్రానికి కావచ్చు, ఇటు రాష్ట్రానికి కావచ్చు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కొంతమంది పెద్దలు ఈ పరిష్కారం దిశగా పనిచేస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారము బయటికి రాలేదు, కానీ పరిష్కృతం అయిందనే నేను భావిస్తూ ఉన్నాను. అనధికారికంగా నాకున్న సమాచారం బట్టి అక్కడ కొంత భూమి తప్పకుండా ఆశ్రమానికి కేటాయిస్తారు. కాశీనాయనకు సంబంధించింది తప్ప మిగతా అక్కడ ఉండడానికి వీలు లేదనేది అది మనం అందరం అంగీకరించాల్సిన విషయం. కేవలం కాశీనాయన తప్ప ఆయన పేరు చెప్పుకొని మిగతా వాళ్ళు మేము అన్నదానం చేస్తాం రావాల్సిన అవసరం లేదు. ఆయన పేరుతోనే అక్కడ అన్నదానం జరుగుతుంది, భక్తులు వస్తారు, చూస్తారు, వెళ్తారు. అటవీ శాఖ వాళ్ళు కూడా ఏంటంటే సామాజిక వనం ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి అసలు అడవుల్లో ఎక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడ మీరు ఆ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు ఒక సమితిగా ఏర్పడి ఈ సామాజిక వనాలు పెంచే దిశగా మొక్కలు పెంచటము, దానికి సంబంధించిన అవగాహన, అది కూడా ఇప్పుడు దేవతా వృక్షాలని చెప్పి వచ్చాయి. అంటే ఏ నక్షత్రానికి, ఏ రాశికి ఏ చెట్టు వేయాలని. కాబట్టి అక్కడ అడవుల్లో ఏ చెట్లు పెరుగుతున్నాయో అటువంటి చెట్లు పెంచేటువంటి ఒక అవకాశం ఇవ్వటం, ఇలా చేసినందువల్ల అటవీ సంరక్షణ చేయాలి మనం అనేటువంటిది సమాజంలోకి వెళుతుంది, అది ఆచరణగా మారుతుంది. దానికి దీన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ప్రతిపాదన మనం చేస్తూ ఉన్నాము. అది మరి వాళ్ళకి ఎక్కాలి, వీళ్ళకి ఎక్కాలి, అందరూ కలిసి చేయాలి. మరి పని చేయాలంటే ఒక సంకల్పం ఉండాలి.
అందుకని ఇట్లా దానికి సంబంధించిన విషయంలో కూడా కొంత ఏదో జరిగింది, కానీ అక్కడ దానికి వ్యతిరేకం ఎవరు లేరు. నేను మరలా చెప్తున్నాను, రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్క పార్టీ దానికి వ్యతిరేకంగా లేదు. వాళ్ళు అందరూ కూడా దానికి సానుకూలంగా ఉన్నారు. నిన్న కొంతమంది వచ్చి చూచిపోయారు, మొన్న కొంతమంది చూచిపోయారు అని చెప్పారు. ఎవరు అసలు కాశీనాయన గురించి ఆయన ఎవరు ఏమిటి ప్రశ్నే లేదు. అందరూ భక్తిభావనతో ఉన్నారు. ఆయన జీవన కార్యం అటువంటిది. ఒక నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు, ఏనుగు పట్టాభిరామరెడ్డి గారు, లేకపోతే మన ఈ వెన్నెలకంటి వారు రాఘవయ్య గారు యానాదుల ఉద్ధరణ కోసం పనిచేశారు నెల్లూరు జిల్లాలో సంఘ సంస్కర్తగా. వాళ్ళు ఏ కులమో ఎవరన్నా చూస్తే పాపం వాళ్ళు అన్నీ వదిలేశారు. వెన్నెలకంటి రాఘవ గారిని స్వయంగా బ్రాహ్మణ సామాజిక వర్గం విలివేసింది. ఆయన యానాదులను ఉద్ధరించడం కోసం ఆ పూరి గుడిసెల్లో కూర్చున్నాడు ఆయన. ఈ రోజున యానాదులకు ఒక విద్యా అవకాశము, ఈ రకంగా వాళ్ళు ఎదిగారు. వాళ్ళందరూ కాలువకట్టల మీద ఉండేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సంఘాలు ఏర్పాటు చేసి, కాలనీలు ఏర్పాటు చేసి, వాళ్ళందరూ కలిసి జీవించేటువంటి ఒక జీవన విధానం అలవాటు చేయడానికి ఆయన జీవితం త్యాగం చేశాడు. ఇప్పుడు వెన్నెలకంటి రాఘవలో మనం ఏం కులం చూస్తాం? లేకపోతే అట్లా. కాబట్టి ఏవి సంబంధం లేదు. ఈ రోజున ఆయన కాశీనాయన యొక్క స్ఫూర్తిని తీసుకున్న వాళ్ళు మొత్తము హిందూ సమాజంలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు వాళ్ళని కదా, నేను ఇందాకే చెప్పాను. ఒక మాల కులస్తులు రోజు కూలీలో నుంచి ₹4 డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి అన్నదానం చేస్తున్నారంటే వాళ్ళకి ఆ ప్రేరణ, ఆ స్ఫూర్తి, ఆ సంస్కారం నేర్పించడంలోనే ఆయన జీవన కార్యం, జీవన లక్ష్యం మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఇది కూడా సానుకూలంగానే అంతర్గతంగా అయితే పూర్తయింది. బహుశా ఒక 3-4 రోజుల్లో ప్రకటన రావచ్చు, తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. హరి ఓం, హరి ఓం, హరి ఓం. ఇది పరిస్థితి. 2 కీలకమైనటువంటి అంశాలు, ఈ రెండిటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఇవి.